అందరికీ నమస్కారం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులు 3 పేపర్లు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షికి సంబంధించి ఆ 3 పేపర్లలో వస్తున్నటువంటి రాజకీయ అదేవిధంగా వాస్తవ పరిస్థితులను విశ్లేషణ రూపంలో కూడా మీ ఆర్కే రోజు ఉదయం మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మీ ఆర్కే. ఒంగోలులో ఆగని కార్పొరేషన్ అధికారుల అవినీతి అనే పేరుతోటి గతంలో పనిచేసినటువంటి మాజీ కమిషనర్ వెంకటేశ్వరరావు టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి అవినీతి నీళ్ళు బయటపడ్డాయి అని చెప్తూ సాక్షిలో కూడా బ్యానర్ ఐటమ్ ఇవ్వటం జరిగింది. తవ్వే కొద్దీ బయటపడుతున్నటువంటి ఒంగోలు కార్పొరేషన్ అధికారుల అక్రమాలు, R&B స్థలంలో ప్రైవేటు వ్యక్తులకు బిల్డింగ్ ప్లాన్ అప్రూవలు, 5 కోట్ల విలువైన 50 గదుల ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం, అదేవిధంగా సెట్ బాక్సులు లేవు, అక్రమంగా అదనపు అంతస్తులు, విచారణలో బయటపడినటువంటి గతంలో పనిచేసిన కమిషనర్ వెంకటేశ్వరరావు లీలలంటూ వారు ఉత్తర బైపాస్ ఇది మంగమ్మ కాలేజ్ జంక్షన్లో R&B స్థలంలో నిర్మించినటువంటి భవనాన్ని చూపిస్తూ కూడా దానికి సంబంధించి ఒక కార్టూన్ తోటి ఒంగోలు నగరపాలక సంస్థల రాసలీలలు అన్నమాట. ఇవన్నీ గతంలో కూడా ఏసీబీ రైడ్ జరిగింది, 3 సార్లు జరిగింది. అదేవిధంగా అయినా అధికారులు పనితీరు మారలేదంటూ వారంతా కూడా ఒక సాక్షిలో బ్యానర్ ఐటమ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ వెలుగొండ ముంపు గ్రామాల్లో నకిలీలకు పరిహారం అంటే గ్రామాల్లో లేనటువంటి వాళ్ళను వేరే గ్రామంలో ఉన్నటువంటి వారికి మరి తప్పుడు ధృవపత్రాలతో దరఖాస్తు చేసుకొని స్థానికంగా లేని వారికి పరిహారం ఇస్తున్నారు పెద్దారవీడు మండలంలో అంటూ చెప్తూ కూడా ఒక బ్యానర్ ఐటమ్ ఇవ్వటం జరిగింది. ఆర్ఆర్ ప్యాకేజీ కాజేసేందుకు కొంతమంది ఒక 2 లక్షల రూపాయలు వరకు వసూలు చేసి దాదాపుగా 100 కుటుంబాల వారిని ఇతర మండలాలకు సంబంధించిన వారిని గెజిట్లో పేర్లు చేరుస్తూ ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల రూపాయలు పరిహారం వసూలు చేశారంటూ కూడా దానికి సంబంధించి ఒక ఐటమ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వెలుగొండ ఈ నెల 30వ తేదీన ప్రారంభోత్సవం సందర్భంగా ఆ గ్రామాన్ని ఖాళీ చేసే క్రమంలో గ్రామాలను ఖాళీ చేసే క్రమంలో గూడు కట్టుకున్న వేదన అని చెప్తూ నిర్వాసితులు ఖాళీ చేస్తే 11 గ్రామాలు అంటే మనకు ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లో 11 గ్రామాల్లో ప్రజలు గ్రామాలు ఖాళీ చేయాలి. అంటే ఇప్పుడు వీరంతా పోతే పునరావాస కాలనీలో ఆర్ఆర్ ప్యాకేజీ కంప్లీట్గా రాలేదు. అదేవిధంగా పునరావాస కాలనీలో అక్కడ ఇళ్ళు నిర్మాణం కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వారంతా కూడా బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్టైఫండ్ హామీ ఇచ్చేంత వరకు జూనియర్ డాక్టర్స్ నిరసన, కళ్ళకు గంతలు కట్టుకొని మనకి జూనియర్ డాక్టర్లు నిరసన చేసేటువంటి పోస్టర్ కూడా వారు ప్రచురించడం జరిగింది. అదేవిధంగా మరోవైపు కనుక చూసినట్లయితే మేదరమెట్లలో కొరిసిపాడు మండలం తమ్మవరం గ్రామ పరిధిలో శర్వాణి బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో విషాదం చోటు చేసుకుంది. అక్కడ ఎదిలియో బెటరీ ట్రీట్మెంట్ ప్లాంట్ అనమాట, అది కూలటంతో ఒకరు మృతి చెందారు, 5గురు గాయాలయ్యారు. దానికి సంబంధించి ఘటనా స్థలాన్ని కూడా పోలీసులు పరిశీలించడం జరిగింది. ఆ బాధితుల ఫోటోలు కూడా క్షతగాత్రులు మనం చూడొచ్చు. అదేవిధంగా దళిత కాలనీలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కూడా వారు నిర్వహించినటువంటి విజువల్తో బ్యానర్ ఐటమ్ ఇవ్వటం జరిగింది. వెలుగొండ ట్రయల్ రన్ను ఈ నెల 27కు వాయిదా వేస్తూ కూడా దానికి సంబంధించినటువంటి ఒక ఐటము ఇది. మనకి సాక్షిలో ఉన్నటువంటి పొలిటికల్ న్యూస్ ఈరోజు ఏమి సాక్షిలో బ్యానర్ ఐటంలో పొలిటికల్ న్యూస్ ఏమి రాలేదు. ఇప్పుడు మరొక దినపత్రిక అయినటువంటి ఈనాడు చూద్దాం. ప్రైవేట్ సంస్థల స్లిప్పులతో తరలిపోతున్న గ్రానైట్ వాహనాలు అంటే గ్రానైట్కి సంబంధించి ఒక బ్యానర్ ఐటమ్ ఇవ్వటం జరిగింది. ప్రైవేట్ స్లిప్పులతోటి కూడా ఒక్కొక్క పరిశ్రమలో 50,000 అడుగులు పైగానే వీళ్ళంతా ఏం చేస్తారంటే గ్రానైటు ఒంగోలు కర్నూలు రహదారి పైన ప్రైవేట్ సంస్థల స్లిప్పులతోటి గ్రానైట్ను తరలిస్తున్నారని చెప్తూ కూడా గవర్నమెంట్కు సేనరేజీ వసూళ్లకు సంబంధించి అదేవిధంగా ప్రైవేట్ సేనరేజీ వసూళ్లు ప్రారంభమైన తర్వాత ఒక్కొక్క కటింగ్ మిషన్ మీద అదనంగా 10 నుంచి 20 వేలు వసూలు చేసుకుంటున్నారు. అయితే క్వారీ నుంచి అనుమతులు పొందిన తర్వాత కూడా ఫ్యాక్టరీలు అడుగులు మార్చుకొని స్లాబులు విక్రయించే సమయంలో బిల్లులు దగా చేస్తున్నారంటూ దీనిపై ఒక నిఘా వార్త కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పావూరు కనిగిరి నియోజకవర్గంలోనే పామూరు ఆక్రమణ చెరలో ఉన్న భుజగేంద్రేశ్వర స్వామి దేవస్థాన భూములు దేవుడి మాన్యంలో దందాసరులు కనిగిరి కాన్స్టిట్యున్సీలో ప్రసిద్ధమైనటువంటి ఆలయాలన్నీ భూ కబ్జాలకు గురవుతున్నాయి అని చెప్తూ కూడా ఒక మంచి బ్యానర్ ఐటమ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరోవైపు కనుక చూసినట్లయితే ఈ నెల 31న సీఎం వెలుగొండకు వస్తున్నారని చెప్తూ కూడా
మరి ఆ పర్యటనకు సంబంధించి ఇంకా ఖరారు కాలేదు దాని టైమింగ్స్ అవి కూడా. అదేవిధంగా జూనియర్ డాక్టర్లు, అదేవిధంగా పొగాకు రైతుల దాని మీద కూడా వారు ఒక బ్యానర్ ఐటమ్ ఇవ్వటం జరిగింది. పొగాకు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద. అదేవిధంగా కొత్తపట్నం పంచాయతీలో నిధులు దుర్వినియోగమైనాయని మరి పంచాయతీలో దాదాపుగా 24, 26 మధ్య మరి దుర్వినియోగానికి పాల్పడినట్టు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారం ఒకసారి బయటకు వచ్చిందని చెప్తూ అది దానికి సంబంధించి కొత్తపట్నం పంచాయతీ ఇది మరి పన్ను కక్కిస్తారంటూ కూడా వారు ఇవ్వటం జరిగింది. పురపూరుకు సమాయత్వం అని చెప్తూ ఈ నెల 30న ఓటర్ల జాబితా ప్రచురణ, ఒంగోలు కందుకూరు ఎన్నికలపై కోర్టు చిక్కుముడి. అంటే కందుకూరులో గ్రామాల విలీనంపై చిక్కుముడి పడింది. అంటే గతంలోనే 2012 నుంచి కందుకూరులో మున్సిపల్ ఎన్నికలు జరగలేదు. అక్కడ పాలకవర్గం పూర్తయినా కూడా ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతో గ్రామాల విలీనం ఆపేశారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఒంగోలు చూసినట్లయితే డివిజన్లు 62కు పెంచారు. దీంట్లో సరిగ్గా మరి రిజర్వేషన్ ప్రక్రియ సరిగ్గా అమలు కావటం లేదంటూ కూడా బ్యానర్ ఐటమ్ తోటి వైసీపీ కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చింది. ఇవి రెండు మరి పరిష్కారం అయ్యేనా అని చెప్తూ కూడా ఈనాడులో బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఆంధ్రజ్యోతిలో జిల్లాపై తీవ్రంగా ఎలినినో ఎఫెక్ట్ అంటే ఖరీఫ్ కదలలేదు. మరి లోటు వర్షపాతంతో 66.60% లోటు వర్షపాతం, 10% విస్తీర్ణంలోని సాగు, ఆ పైర్లు కూడా ఎండుముఖం పట్టే పరిస్థితిని రైతన్న ఆకాశం వైపు చూసేటువంటి ఒక విజువల్ తోటి కూడా ప్రధాన పంటలు ఇవన్నీ చెప్తూ కూడా మరి లోటు వర్షపాతంలో ఉంది ప్రస్తుతం ప్రకాశం జిల్లా అని చెప్తూ వర్షం మనకి దానికి సంబంధించి ఒక ఐటమ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాలతో మరి పంట పొలాలకు సర్కారు బాటలు అని చెప్తూ మరి దాదాపుగా ఒక్కొక్క నిర్మాణానికి 15 లక్షల అవసరాలనే అంచనాలు చేస్తూ కూడా మరి దీనికి సంబంధించి పొలాలకు వెళ్లేందుకు రహదారులు వాటికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారని చెప్పి పొలాలకు వెళ్ళే రహదారుల మీద ఫోకస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా జూనియర్ డాక్టర్లకు సంబంధించి అది ఒక బ్యానర్ ఐటమ్గా వారు ఇవ్వటం జరిగింది. ఓట్ల నమోదుకు భారీ స్పందన, కొత్త ఓట్ల నమోదుకు సంబంధించి మరి 6,250 దరఖాస్తులు వచ్చినాయని చెప్తూ బ్యానర్ ఐటమ్. బరువెక్కిన హృదయాలతో ఊళ్ళు ఖాళీ చేస్తున్నారని చెప్పి కూడా వెలుగొండకు సంబంధించి ఒక ఐటమ్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి ఈ నిర్లక్ష్యపు అధికారులపై రోడ్డు ప్రమాదంపై ఐజీ గారు సీరియస్ అయినట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసులపై దర్శి డిఎస్పీకి షోకాజ్ నోటీసులు, విఆర్కు సంతమాగులూరు ఎస్ఐ, బల్లికూర ఎస్ఐ, సంతమాగులూరు సిఐలకు ఛార్జ్ మెమోలు ఇస్తూ మరి దీనిపై కూడా ఒక బ్యానర్ ఐటమ్ ఇవ్వటం జరిగింది. కారు ప్రమాదం ఘటనపై ఆరా తీసినటువంటి ఐజీ గారు మరి అద్దంకి శంకవరపాడు దగ్గర ఈ గంజా వ్యవహారం గందరగోళం అయినటువంటి పరిస్థితిని ఈరోజు ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా మరి పోలీసులు దీనిపై కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దీన్ని వైసీపీ గందరగోళ పరిస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇదండి ఈరోజు మనకి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వార్తా సారాంశం.